Hi, my dear students. This is Yusuf Barrow, sir, founder and director of Ashoka Study Circle, Ashok Nagar X Roads, హైదరాబాద్. సో గ్రూప్ వన్లో ఎక్కువ మందికి ఉన్నటువంటి డౌట్స్ ఏంటంటే, గ్రూప్ వన్లో ఏ మీడియం వాళ్ళు సక్సెస్ అవుతారు? ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మంది నా దగ్గరికి వచ్చి నన్ను కలిసేవాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి డౌట్ రైజ్ చేస్తున్నారు. సార్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అని అంటున్నారు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారు అని కూడా వాళ్ళే చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ సక్సెస్ అవుతారంట కదా సార్ అని. మరి మన ఏ రాష్ట్రాలు ఇవి? మన తెలుగు రాష్ట్రాలు. మన ప్రధాన మాతృభాష ఏంటి? తెలుగు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకి సర్వీస్ కమిషన్ వాళ్ళు, మనకి టీజీపీఎస్సీ వాళ్ళు మీడియంతో ఏం పని లేదు, ఏ మీడియం అయినా సక్సెస్ అవుతారు. అది తెలుగు అయినా, అదేవిధంగా ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఏదైనా ఒక మీడియంలో రాయాలి కదా మనం. అలాంటప్పుడు ఏ మీడియం అయినా సక్సెస్ అవుతారు. అంతేకాని ఇంగ్లీష్లోనే సక్సెస్ అవుతారు, తెలుగులోనే సక్సెస్ కారు అని ఏం లేదు. అవి అపోహలు నమ్మకండి. మీ దగ్గర కంటెంట్ ఉండి మీరు బాగా రాస్తే ఏ మీడియం అయినా ఒకటే, తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఆమె తెలుగు మీడియం, పావని అనే ఆమె పక్కా తెలుగు మీడియం. ఆయన మధుసూదన్ అనే ఆయన ఇంగ్లీష్ మీడియం. సో ఆయనకేమో 2018లో ఇంగ్లీష్ మీడియంలో సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఆమెకేమో 2023లో తెలుగు మీడియంలో సెకండ్ ర్యాంక్ వచ్చింది. కాబట్టి మీడియం అనేది ఇంపార్టెంట్ కాదు. మన రాయటం విధానం, రాసే విధానం, మన కంటెంట్, మన ప్రజెంటేషన్. సో మనం ఎంత బాగా రాస్తున్నాం ఆన్సర్లు, మనం ఎంత బాగా ప్రజెంట్ చేయగలుగుతున్నాం, మన విశ్లేషణ ఎంత బాగుంటుంది, ఎన్ని క్వశ్చన్లకు మనం ఆన్సర్ చేస్తున్నాం, ఎంత బాగా చదివాం, ఎంత బాగా రివిజన్ చేసాం, వీటికి ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఒకటే. సో ఎక్కువ మంది గ్రూప్ వన్ ఎగ్జామ్ని తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ మంది రాస్తారు. అది గమనించాలి మీరు. తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీరు అశోక్ నగర్లో చూసి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కనపడుతున్నారు కదా అని అనుకోవద్దు మీరు. సో రాష్ట్ర వ్యాప్తంగా కానీ మనం చూసినట్లయితే ఎక్కువ తెలుగు మీడియం వాళ్ళే సివిల్స్ రాస్తారు, గ్రూప్ వన్ రాస్తారు. తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ మంది గ్రూప్ వన్ ఉంటారు. వీళ్ళు దాదాపుగా 70% వీళ్ళే ఉంటారు, ఇంకా మోర్ దెన్ ఉంటారు 70%. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏం లేదు. మీ కంటెంట్ బాగుండి రాస్తే మీకు మార్క్స్ వస్తాయి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా అంతే. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అందరికి వస్తుందా? ఇంగ్లీష్లో రాసిన వాళ్ళకి. సిబిఎస్ఈ చదివినటువంటి వాళ్ళు కూడా చాలామంది గ్రూప్ వన్ రాస్తున్నారు. అలా అని చెప్పి సిబిఎస్ఈలో ఎన్సీఆర్టీసీలో చదివినటువంటి సెంట్రల్ సిలబస్ చదివిన వాళ్ళందరికీ వస్తుందా? అదేం లేదు. మీడియంకి ఇంపార్టెన్స్ లేదనమాట. అది సివిల్స్లో అయినా గ్రూప్ వన్లో అయినా. సో ఏ మీడియం వాళ్ళైనా సరే మనకి గ్రూప్ వన్ రాయొచ్చు. మీరు ఎక్కువ మంది నన్ను అడుగుతూ ఉంటారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అడ్వాంటేజ్ అంట కదా సార్, వాళ్ళకి కొంచెం ఫేవరబుల్గా ఉంటుందంట కదా పేపర్స్ అని. ఏమీ ఉండవు. క్లియర్గా అందరికీ ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వబడుతుంది ఈ ఎగ్జామ్లో. గ్రూప్ వన్ తెలుగు రాష్ట్రాలు కాబట్టి తెలుగు మాట్లాడే వాళ్ళు, తెలుగు ప్రజలే ఎక్కువ ఉంటారు. కాబట్టి ఇక్కడ మన ఆఫీస్ కరస్పాండెన్సీస్ అన్నీ కూడా తెలుగులో జరుగుతాయి కదా ఎక్కువ. కాబట్టి ఇక్కడ ఏ మీడియం అనేది ఇంపార్టెంట్ కాదు. మీరు ఏ మీడియంలో అయినా సరే మీ ప్రజెంటేషన్ ఇంపార్టెంట్, బాగా రాయటం అనేది ఇంపార్టెంట్. అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అయితే మీకు గ్రూప్ వన్ వస్తుంది. అంతేగాని ఎందుకంటే ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఎక్కువ మంది నా దగ్గరకు వచ్చి ఇంగ్లీష్ మీడియం అయితే బాగుంటుంది సార్, తెలుగు మీడియంలో మా వల్ల కావట్లేదు, తెలుగు మీడియంలో ఎక్కువ బుక్స్ లేవు, ఇలాంటి ఏవో కారణాలు చెప్తున్నారు. సో అవన్నీ కారణాలు కాదు. వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేక, ఇంకా ఎలా రాయాలో ఎలా రాయకూడదో తెలియకనే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ అలా మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే, ఏ మీడియం అయినా ఒకటే. ఈ తెలుగు మీడియంలో కూడా బుక్స్ ఉన్నాయి, తెలుగు మీడియంలో కూడా మీకు టెస్టులు కండక్ట్ చేస్తున్నాం, ఇంగ్లీష్ మీడియంలోనూ ఉన్నాయి. మీకు గైడ్లైన్స్ కూడా తెలుగు మీడియంలో ఇస్తున్నాం, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇస్తున్నాం కదా. మరి అలాంటప్పుడు ఎందుకు భయం మీకు? నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను ఫైనల్గా, మీడియంకి ఇంపార్టెంట్ లేదు. మిస్టర్ మధుసూదన్ ఆర్డీఓ ఇంగ్లీష్ మీడియం, మిసెస్ పావని ఆర్డీఓ తెలుగు మీడియం. సో ఇద్దరు సెకండ్ ర్యాంక్లో ఉన్నాయి కదా, బ్యాక్ టు బ్యాక్. సో కాబట్టి ఏ మీడియం అయినా ఒకటే. ఓకే ఫ్రెండ్స్, సో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా వచ్చి టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ రాస్తేనే మీరు ఏ మీడియంలో ఏం రాస్తున్నారో నాకు తెలుస్తుంది. అంతేగాని మీడియంతో పెట్టుకోకండి, మీ కంటెంట్తో పెట్టుకోండి. కంటెంట్ ఎంత బాగుంటుంది, మీరు ఇచ్చే ఆన్సర్ క్వాలిటీ ఆన్సర్ ఎంత ఇస్తున్నారు, ఇన్ టైంలో ఎంత ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారు అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకే రైట్, మీడియం ఈజ్ నాట్ బిగ్ ఇష్యూ. మీరు ఏ మీడియంలో అయినా రాయొచ్చు.